హలో అండి, వెల్కమ్ టు పుష్పాస్ కుకింగ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయునికి ఎంతో ప్రీతికరమైన ఆంజనేయ వడను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయి. ఈ ఆంజనేయ వడ మాలగా కుచ్చి ఆంజనేయునికి సమర్పిస్తారు. ఈ ఆంజనేయ వడ కోసం ముందుగా నేను 2 కప్పుల మినపప్పును తీసుకుంటున్నాను. మీరు మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు. ఈ మినపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని ఖచ్చితంగా 20 నిమిషములు మాత్రమే నానబెట్టుకోవాలి. ఇలా 20 నిమిషముల పాటు నానిన తర్వాత జల్లెడలో వేసుకొని నీరంతా పోయే వరకు పొడి పొడిగా చేసుకోవాలి. అప్పుడే అంత పర్ఫెక్ట్గా ఆంజనేయ వడ తయారవుతుంది. ఇలా 20 నిమిషముల పాటు నానిన పప్పును చిన్న మిక్సర్ జార్లో వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుందాము. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. టేస్ట్కి సరిపడినంత 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. 2 టీ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేయడం వలన పిండి చేతుకు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేశాక మొత్తం ఇలా పిండిని ముద్దలాగా కలుపుకుందాము. పిండి ఇలా ముద్దలా వస్తేనే వడలు బాగా కుదురుతాయి. ఇలా ఒక కవర్ను తీసుకొని ఇలా కవర్కు ఆయిల్ రాసుకొని చిన్న ఉండ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ వడలాగా తయారు చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక సిమ్లో పెట్టి మాత్రమే ఇలా ఒక్కొక్క వడను ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాము. మరి ఒకసారి తీసిన వడలను ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. అంతే, హనుమంతునికి ఇష్టమైన ఆంజనేయ వడమాల రెడీ అయ్యింది. అన్నీ చల్లారాక ఇలా పసుపు దారానికి కుచ్చి ఆంజనేయునికి ప్రసాదంగా మెడలో సమర్పించాలి.